భారతదేశ విదేశీ విధానం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. కేవలం మన సరిహద్దులను కాపాడుకోవడమే కాకుండా ఇండో పసిఫిక్ రీజియన్ లో ఒక తిరుగులేని శక్తిగా ఎదగాలన్నది మన లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరుపుతున్న ఇండోనేషియా పర్యటన ఇప్పుడు అంతర్జాతీయంగా, ముఖ్యంగా చైనాలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతో ఆహ్వానం మేరకు జకార్తా చేరుకున్న ప్రధాని మోదీకి అత్యంత ఘన స్వాగతం లభించింది. ఇరు దేశాల మధ్య 2018లో మొదలైన కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ను ఇప్పుడు మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేలా పలు చారిత్రక ఒప్పందాలు జరిగాయి. బ్రహ్మోస్ క్షిపణి ఒప్పందం, సబాంగ్ పోర్ట్ అభివృద్ధి వంటి అంశాలు ఈ పర్యటనలో ప్రధాన అజెండాగా ఉన్నాయి. ఈ పర్యటనలో ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడమే కాదు, భవిష్యత్తు కార్యాచరణపైన విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి భారత్, ఇండోనేషియా మధ్య వ్యూహాత్మక సహకారం చాలా కీలకమైనది. ఈ పర్యటన ప్రాంతీయ భద్రతకు, ఆర్థిక అభివృద్ధికి ఒక కొత్త దిశానిర్దేశం చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాని మోదీ ఇండోనేషియా పర్యటనలో బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ సరఫరా ఒప్పందం కీలక ఘట్టంగా మారబోతోంది. గతంలో కూడా ఇండోనేషియా బ్రహ్మోస్ కొనుగోలుపై ఆసక్తి చూపింది. ఇప్పుడు భారత ప్రభుత్వం ఇండోనేషియాకు అదనపు బ్రహ్మోస్ బ్యాటరీలను సరఫరా చేయడంతో పాటు వారి క్షిపణి సామర్థ్యాన్ని విస్తరించడంలో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ ఒప్పందం తుది దశలో ఉంది. ఇది ఇరు దేశాల రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు, ఇండోనేషియా భారత ఆస్ట్రా ఎయిర్ టు ఎయిర్ క్షిపణులను కూడా కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ఇది భారత రక్షణ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో లభిస్తున్న గుర్తింపును తెలియజేస్తుంది. వ్యూహాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన సబాంగ్ పోర్టు సంయుక్త అభివృద్ధి కూడా ఈ చర్చల్లో ముఖ్యమైనది. మలక్కా జలసంధికి సమీపంలో ఉన్న ఈ పోర్ట్ అభివృద్ధి హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర వాణిజ్యాన్ని, భద్రతా సహకారాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇది ఇరు దేశాలకు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా లాభదాయకం. ఈ పర్యటన కేవలం రక్షణ ఒప్పందాలకే పరిమితం కాలేదు. దీనికి విస్తృతమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రాధాన్యత ఉంది. భారత్, ఇండోనేషియా సంబంధాలు కేవలం ద్వైపాక్షికంగానే కాకుండా ఆసియాన్ కూటమిలో భారత్ స్థానాన్ని కూడా పటిష్టం చేస్తాయి. ఇండోనేషియా ఆసియాన్ కూటమిలో ఒక బలమైన దేశం. దానితో వ్యూహాత్మక భాగస్వామ్యం భారత్ యాక్ట్ ఈస్ట్ విధానానికి మరింత బలాన్నిస్తుంది. ఇక ఆర్థికంగా ఈ ఒప్పందాలు ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచడానికి దోహదపడతాయి. రక్షణ ఎగుమతులు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. మరోవైపు భారత్, ఇండోనేషియాకు వారి దేశీయ అవసరాల కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అభివృద్ధి చేయడంలో సహాయం అందించనుంది. ఇది భారత సాంకేతిక నైపుణ్యాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడానికి ఒక అవకాశం. రెండు దేశాల మధ్య ఈ రకమైన సహకారం భవిష్యత్తులో మరిన్ని రంగాల్లోనూ విస్తరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ పర్యటనలో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతోతో జరిగిన విస్తృత చర్చల్లో ఇరు దేశాలు వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ముఖ్యంగా ఈ పర్యటనలో ఉగ్రవాదం, సైబర్ నేరాలు వంటి సరిహద్దు సమస్యలను ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహాలను రూపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. దీనివల్ల ప్రాంతీయ స్థిరత్వం, భద్రతకు ఇది ఎంతో కీలకమని చెప్పాలి. సబాంగ్ పోర్ట్ అభివృద్ధి ప్రాజెక్టుపై గతంలో కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ ఇప్పుడు రెండు దేశాలు దీనిని సంయుక్తంగా ముందుకు తీసుకువెళ్లాలని స్పష్టమైన సంకేతాలిచ్చాయి. దీనిపై త్వరలోనే పూర్తి స్థాయి ఒప్పందం కుదరనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, ప్రజల స్థాయిలో సంబంధాలను పెంపొందించడానికి సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, విద్యా సంబంధమైన సహకారంపై కూడా చర్చలు జరిగాయి. ఇది ఇరు దేశాల ప్రజల మధ్య అవగాహనను పెంచుతోంది. కొన్ని అంతర్జాతీయ శక్తులు ఇండోనేషియా, భారత్ సంబంధాలను బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నాయన్న ఆరోపణలు వెలువడ్డాయి. అయితే ఈ పర్యటన ఆ ప్రయత్నాలను తిప్పికొట్టి ఇరు దేశాల మధ్య సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని రుజువు చేసింది. ఇండోనేషియా భద్రతా మండలిలోని కొందరు అధికారులు బ్రహ్మోస్ ఒప్పందంపై కొన్ని సందేహాలు వ్యక్తం చేసినట్లు గతంలో వార్తలు వచ్చినా ఇరు దేశాధినేతల చొరవతో ఇవి పరిష్కారమయ్యాయని తెలుస్తోంది. అలాగే ఈ ప్రాంతంలో చైనా సైనిక విస్తరణకు ప్రతీకారంగా భారత్, ఇండోనేషియా వ్యూహాత్మక బంధం మరింత అవసరమని విశ్లేషకులు నొక్కి చెబుతున్నారు.
ఇండోనేషియా విదేశాంగ మంత్రి రెట్నో మార్సడి భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఇది ఒక సమగ్రమైన విధానం. కేవలం సైనిక సహకారం మాత్రమే కాకుండా ఆర్థిక, సాంకేతిక, సామాజిక రంగాల్లోనూ ఇరు దేశాలు ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటున్నాయి. మొత్తంగా ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన భారత్ ఇండోనేషియా సంబంధాల్లో ఒక కొత్త శకానికి నాంది పలికింది. రక్షణ, వాణిజ్యం, సాంకేతిక రంగాలలో అనేక కీలక ఒప్పందాలతో ఈ పర్యటన ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రతకు, స్థిరత్వానికి ఈ సహకారం ఎంతో అవసరం. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో భారత్ ఇండోనేషియా వంటి ప్రజాస్వామ్య దేశాల బంధం మరింత బలోపేతం కావడం శుభపరిణామం. చూద్దాం రాబోయే రోజుల్లో ఈ ఒప్పందాలు ఎలాంటి ఫలితాలనిస్తాయో.